సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హిందూ మత పరిరక్షకులుగా భావించబడేటువంటి వాళ్ళు. మెజారిటీ బ్రాహ్మిన్స్ కమ్యూనిటీ ఉంది. మీకు విషయం తెలుసా, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలు 35 మంది ఎంతమంది ఉంటారన్నా, కేవలం 2 మాత్రమే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. బీసీలు 52% ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల యొక్క రిప్రజెంటేషన్ ఎంతో తెలుసా, కేవలం 2 జడ్జిలు ఉన్నారు. ఎస్టీ నుంచి 1 జడ్జి ఉన్నాడు, ముస్లిం మైనారిటీ నుంచి 1 జడ్జి ఉన్నాడు. సో 82% అగ్రవర్ణ జడ్జిలు ఉన్నారన్న సుప్రీంకోర్టు. బ్రాహ్మణులు ఎంతమంది ఉండొచ్చు? దాంట్లో 70%, 82% అన్నాను కదా, అందులో 70% బ్రాహ్మిన్సే ఉన్నారు. 35 మందిలో 70% అంటే దాదాపుగా 23 మంది, 35లో 23 మంది బ్రాహ్మణులే ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారన్న క్రిస్టియానిటీలోకి పోతే? మా మతాన్ని మేము మా భుజ స్కంధాల మీద మొయ్యాలి అని అనుకోరా వాళ్ళు? సో సుప్రీంకోర్టు అనేది 22 సంవత్సరాలు అయిందన్న. వాళ్ళు కోర్టుకు పోయి 2004లో పోయారు. ఇప్పటిదాకా జడ్జిమెంట్ ఎందుకు రావట్లేదన్న? మీకు స్టోరీ కూడా చెప్తా. ఒక అడవిలో ఒక ఏనుగు ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటది. ఒక ఆవు పరిగెత్తుకుంటా పోతూ ఉంటుంది. ఆవుతో పాటు అనేక గేదెలు కూడా పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటాయి అన్నమాట. పారిపోతూ ఉంటే ఆ ఏనుగు అడుగుతుంది, ఆ ఆవును ఆపుతుంది, అరే కౌబాయ్, ఆవు గారు మీరు ఎందుకు ఇట్లా పరిగెడుతున్నారు? ఆ గేదెలు కూడా విపరీతంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఏంటి విషయము, ఎంత కంగారు పడుతున్నారు అని అంటే, ఏం లేదు, ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేసింది, అడవిలో గేదె అనేది కనిపిస్తే చాలు వాళ్ళని అరెస్ట్ చేసి ఇమీడియట్ గా జైల్లో వేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది, పరిగెడుతున్నాయి గేదెలు అని. వెంటనే ఏనుగంటది, అరే గేదెల్ని అరెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది కాబట్టి పరిగెడుతున్నాయి తప్పించుకోవడానికి, మరి నువ్వెందుకు పరిగెడుతున్నావు, నువ్వు ఆవును కదా అంటే, ఓ ఏనుగు భయ్ నీకు అర్థం కాదు, ఆడు గేదో ఆవో నన్ను కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేశారనుకో, అరే బాబు నేను గేదెను కాదు నేను ఆవును అని నిరూపించడానికి కోర్టుకు వెళ్తే 30 ఏళ్ళు పడుతుందో 40 ఏళ్ళు పడుతుందో నాకు తెలియదు, అందుకని చెప్పి నేను కూడా పరిగెడుతున్నాను అని చెప్పి ఆవు చెప్తుంది. వెంటనే ఏనుగు కూడా పరిగెత్తడం మొదలు పెడుతుంది అనమాట. సో భారతదేశంలో ఉన్నటువంటి కోర్టుల పరిస్థితి అలా ఉంది. కోర్టుకి చాలా క్లియర్గా తెలుసన్నా, ఇది చాలా అన్యాయం, క్రిస్టియానిటీలోకి పోయిన వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం. ఇది ఇట్ ఈస్ అగైనెస్ట్ ఆర్టికల్ 14, ఇట్ ఈస్ అగైనెస్ట్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 రిలీజియన్ ని బేస్ చేసుకొని, మతాన్ని బేస్ చేసుకుని డిస్క్రిమినేషన్ చూపించడానికి లేదు. అదే విధంగా ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది. అదే విధంగా ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, నువ్వు యు ఆర్ ఫ్రీ టు ప్రొఫెస్, ప్రాపగేట్ అండ్ ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్ అని ఉంటుంది. మరి నువ్వు నీకు ఇష్టం వచ్చిన మతాన్ని నువ్వు నమ్మొచ్చు, నువ్వు వ్యాప్తి చేసుకోవచ్చు అని మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఉన్నప్పుడు, నువ్వు ఆ మతంలోకి పోతే నీకు ఈ రిజర్వేషన్ తీసేస్తాం, ఈ అట్రాసిటీ యాక్ట్ ఇవ్వము అంటే నీకు ఫ్రీడమ్ లేనట్లేగా, అంటే ప్రాథమిక హక్కుకు భంగం కలిగినట్లేగా. మరి అది ప్రాథమిక హక్కు ఎట్లయితుంది? మరి ఆ విషయం సుప్రీంకోర్టు మన ఇచ్చిన జడ్జిమెంట్ అప్పుడు చూడాలిగా. అరే నువ్వు ఒక మతంలోకి వెళ్తే నీకు ఈ బెనిఫిట్ తీసేస్తాము అని చెప్పి నువ్వు చెప్తున్నప్పుడు అది ప్రాథమిక హక్కు ఎట్లయితుంది? అంటే అది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 25 కదా, అది మినిమం కామన్ సెన్స్ కదా. అయినా సరే సుప్రీంకోర్టు ఆ చట్టంలో ఉన్నది హిందూ ముస్లిం హిందూ సిక్కులు బౌద్ధులే కాబట్టి వీళ్ళకి కుదరదు అని చెప్పి చెప్తుంది. సరే దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ దానికి ఉన్నాయని అనుకుందాం. మరి ప్రభుత్వం ఏం చేస్తుందన్న? ప్రభుత్వము నేను ఇంతకు మునిపే చెప్పిన, రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అని చెప్పి రాస్తారు. సిక్కిజంలో అలౌ చేసేటప్పుడు ఏమని రాశారు? వీళ్లకు మతం మారినా సరే సోషల్ అండ్ ఎకనామిక్ డిజబిలిటీస్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మేము వీళ్ళకు కూడా సిక్కిజంలో వాళ్ళకు కూడా ఇస్తున్నామన్నారు. బుద్ధిజంలో కూడా సేమ్ ఇదంతా రాసింటారు. బుద్ధిజం క్యాస్ట్లెస్ సొసైటీని ప్రీచ్ చేస్తుంది, కానీ బుద్ధిజంలోకి పోయినటువంటి వాళ్ళు దే ఆర్ కంటిన్యూ టు ఫేస్ సోషల్ అండ్ ఎకనామిక్ డిజబిలిటీస్. దట్ ఈస్ వై వీఆర్ ట్రీటింగ్ ది కన్వర్టీస్ ఆఫ్ ఎస్సీ కమ్యూనిటీ ఫ్రమ్ హిందూయిజం టు బుద్ధిజం. we are extending the SC status for that convertees also అని క్లియర్గా చెప్తుంది. మరి అట్లాంటప్పుడు క్రిస్టియానిటీలో ఆ రకమైన సోషల్ అండ్ ఎకనామిక్ డిజబిలిటీస్ కంటిన్యూ అవ్వట్లేదన్న. నువ్వు పులివెందులకి వెళ్ళి రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక ఎస్సీ మాల ఎవరైతే కన్వర్ట్ అయినారో నా పిల్లని చేసుకోండి లేకపోతే మీ పిల్లని ఇవ్వండి అంటే ఇస్తారా? క్రిస్టియన్ రెడ్డిస్,
క్రిస్టియన్ కమ్మాస్, దళిత్ క్రిస్టియన్స్, ట్రైబల్ క్రిస్టియన్స్, కాపు క్రిస్టియన్స్, ఇట్లా క్రిస్టియానిటీలో కూడా ఈ దరిద్రం, ఈ కుల దరిద్రం అనేది క్రిస్టియానిటీలో కూడా ప్రాకిపోయింది. అమెరికాలో కూడా అక్కడ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి దరిద్రులు అక్కడ కమ్మకాలని, రెడ్డి కాలని, కాపు కాలని, ఇట్లా అక్కడ కూడా అక్కడ దాన్ని కూడా మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు అమెరికాకు పోయి కూడా. సో ఇది చాలా అంటే కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయం. వాడు క్రిస్టియానిటీలోకి ఎందుకు పోతున్నారు చెప్పండి? ఈ రోజు క్రిస్టియన్స్ గా పిలువబడేటువంటి దళిత్ క్రిస్టియన్స్, ఎస్సీలు ఎవరైతే అంతో ఇంతో అభివృద్ధి చెందారు అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ క్రిస్టియానిటీ అన్న. నేను క్రిస్టియన్ కాకపోయినా ఆ మిషనరీస్ వల్ల, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల అబ్బి ఆ ఇంగ్లీష్ ని బాగా నేర్చుకోవడం ద్వారా ఈ రోజు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎకనామికల్ గా అండ్ సోషల్ గా డెవలప్ అయ్యి వాళ్ళు అరే మతం నాకు ఇప్పుడు మతం గాని ఏదైనా కులం గాని కూడుబెట్టాలి కానీ కూడుబెట్టని నాకు మతం ఎందుకు, నాకు కులం ఎందుకు చెప్పండి అన్న. నాకు ఆకలేస్తుంది, నాకు ఫస్ట్ ఆకలి, తర్వాత నా విశ్వాసం దేవుడు. నాకు ఆకలేసేటప్పుడు ఏ మతం అయితే ఏంది, నాకు నేను ఆ మతంలోకి పోవడం వల్ల నాకు కొంత ఆత్మగౌరవం వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ దొరుకుతుంది, అదేవిధంగా నాకు కొంచెం చదువు అబ్బుతుంది, వాడేదో ఆ క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా కొన్ని మంచి బట్టలు తీసుకొస్తున్నాడు, కొంత ఫుడ్ పెడుతున్నాడు అని అంటే నేను ఎందుకు పోకూడదు చెప్పు? అదే విధంగా నువ్వు ఇక్కడ ఉంటే, హిందూ మతంలో నువ్వు ఉంటే నిన్ను ఘోరాతి ఘోరంగా, మీరు కేరళలో చూడండి, నిజంగా నేను మొన్న పిక్చర్ చూసా, వాడు అన్టచబుల్స్ అంటే మన షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్ ఒక కొట్టు ఉన్నది అనుకోండి, పచారీ కొట్టు ఉన్నది అనుకోండి, ఒక వేశ్య ఉంటాడు, పచారీ కొట్టులో కూర్చొని ఉంటాడు షావుకారు. వీళ్ళు ఒక 20-30 మీటర్ల దూరంలో వీళ్ళు నిలబడి వీళ్ళు తీసుకెళ్లి డబ్బులు ఒక మధ్యలో ఒక లైన్ లో పెట్టాలి. ఆ డబ్బులు ఆడ పెట్టేసి మళ్ళీ వచ్చి వీళ్ళ ప్లేస్ లో కూర్చోవాలి. కూర్చుంటే ఆ షావుకారు వచ్చి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ సరుకులన్నీ తీసుకొచ్చి ఆ రౌండ్ లైన్ లో పెడతాడు, గిర్రలో పెడతాడు అనమాట. పెడితే మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఆ గిర్రలోకి వెళ్ళి ఆ సరుకులు తెచ్చుకోవాలి, సామాన్లు తెచ్చుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, కేరళలో ట్రావెన్కోర్ సంస్థానంలో ఎక్కడ అంటే ఇది చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఒక సముద్రంలో ఒక నీటి బిందువు లాంటి ఎగ్జాంపుల్ చెప్పినా మీకు. సో నీవు రిజర్వేషన్స్ కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ ఎందుకు పెట్టారు? కులం అనేది పుట్టుకతో వస్తుంది. అదేవిధంగా అనేక వేల సంవత్సరాలుగా వాళ్ళు అన్యాయానికి, అక్రమానికి గురి కాబడ్డారు కాబట్టి దానికి విరుగుడుగా ఆఫ్సెట్ చేయడం కోసం కాంపెన్సేటరీ జస్టిస్ కింద నీకు రిజర్వేషన్లు ఇచ్చారు. రిజర్వేషన్లు ఇప్పుడు నాకు జరుగుతున్న అన్యాయాల కోసం కాదు ఇచ్చింది, కొన్ని వేల సంవత్సరాలుగా జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేయడానికి విరుగుడుగా ఇచ్చింది. నేను మరి ఈ రోజు క్రిస్టియానిటీలోకి పోతున్నానన్న, హిందూయిజంలోంచి షెడ్యూల్ క్యాస్ట్ నేను మాలోని వెళ్తున్న క్రిస్టియానిటీలోకి. అంటే క్రిస్టియానిటీలోకి పోయినంత మాత్రాన కొన్ని వేల సంవత్సరాలుగా నా పూర్వీకులకు జరిగినటువంటి అన్యాయం అంతా రూపుమాసిపోతుందా? మరి రిజర్వేషన్ పెట్టింది గతంలో జరిగినటువంటి దీనికోసం కదా. మరి నువ్వు ఎట్లా నన్ను రిజర్వేషన్ నీకు వర్తించదు అని ఎలా అని అంటావు? ఫండమెంటల్ అంటే సుప్రీంకోర్టుకి మినిమం కూడా రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారు అనేది మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలిగా, ఆలోచించాలిగా. రిజర్వేషన్స్ ఆర్ ప్రొవైడెడ్ యాజ్ ఎ కాంపెన్సేటరీ జస్టిస్ ఫర్ ది జనరేషన్స్ ఆన్వర్డ్స్ ఇంజస్టిస్ అక్కర్డ్ టు ది ఎస్సీ అండ్ ఎస్టీస్. దానికోసం పెడితే నేను జంప్ అయితే క్రిస్టియానిటీలకు ఇమీడియట్ గా నాకు వేల సంవత్సరాలు జరిగిన అన్యాయం అంతా రూపుమాపోయినట్లేనా? సో దిస్ ఇస్ ఆల్ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయం అన్న. ఎవరు కూడా ఈ అగ్రవర్ణాలు, హిందూ మత పరిరక్షణ పేరిట ఈ మన సుప్రీంకోర్టు జడ్జీలు వీళ్ళంతా కూడా కళ్ళకు గంతలు కట్టుకొని జరుగుతున్న అన్యాయాన్ని సమర్థిస్తున్నారు అనేది నా ఒపీనియన్.